ఫార్మేషన్ కాబడినటువంటి స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. నా పేరు మురళీకృష్ణ నాదెళ్ళ. ప్రాథమికోన్నత పాఠశాల బొగిరెడ్డిపల్లి నందు ఎస్జిటిగా పనిచేస్తూ ఉన్నాను. గతంలో గణిత పాఠ్యపుస్తకాల గురించి, గణిత బోధనా పద్ధతులు గురించి రకరకాల అంశాలు మీతో ముచ్చటించి ఉన్నాను. ఈరోజు మళ్ళీ ఈ విధంగా మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశం వచ్చినందుకు అదృష్టంగా ఫీల్ అవుతూ మీతో ఈరోజు 1-2 తరగతుల విద్యార్థులకు గణిత భావనలను ఏ విధంగా మన చుట్టూ ఉన్నటువంటి మన క్లాస్ రూమ్కి అందుబాటులో ఉండేటువంటి వస్తువులను ఉపయోగించి రకరకాలైనటువంటి కృత్యాల ద్వారా గణిత భావనలను ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేయవచ్చు అనేటువంటి విషయాలు మీతో ముచ్చటించడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాను ఈరోజు. ముందుగా మిత్రులారా, మనందరికీ తెలుసు గణితము అంటే మన నిజ జీవిత సందర్భాలతో లింకప్ అయి ఉన్నటువంటి విషయం. దాన్ని వేరుగా ప్రత్యేకంగా చూడవలసినటువంటి అవసరం లేదు. పాఠశాలకు రావడానికి పూర్వమే విద్యార్థుల్లో చాలా రకాలైనటువంటి పూర్వ గణిత భావనలు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. పిల్లలందరికీ, మనందరికీ తెలుసు. ఎక్కువ తక్కువ, చిన్నది పెద్దది, పొడవు పొట్టి లాంటి భావనలన్నీ విద్యార్థులకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. ఏవైతే విద్యార్థులకు తెలుసో ఆ భావనలన్నింటినీ మన పాఠశాలలో ఉన్నటువంటి గణిత భావనలకు లింకప్ చేయడమే మనం చేయవలసినటువంటి పని. ఈ చేసేటువంటి క్రమంలో ఒక చిన్న గ్యాపు మనకు ఏర్పడుతుంది. ఆ గ్యాప్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒక చిన్న పిల్లలకి బోధించేటువంటి విషయంలో పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి విషయాలను మాత్రమే అలానే బోధించినట్లయితే అవి నిత్య జీవితానికి అనుకూలంగా ఉండవు పిల్లలకి. సో కాబట్టి మిత్రులారా, మనం చెప్పేటువంటి ఏ భావనను అయినా సరే గణితంలో అప్పటికే విద్యార్థికి తెలిసి ఉన్నటువంటి విషయం ద్వారా చెప్పినట్లయితే చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి కొన్ని కృత్యాలు మనం చేయడం ద్వారా ఈరోజు ప్రయత్నం చేద్దాం. టీఎల్ఎం చేయడము అంటే అది చార్ట్ ఉపయోగించో లేకపోతే ఖరీదైనటువంటి వస్తువులు ఉపయోగించో చాలా అట్రాక్టివ్ కలర్ఫుల్గానో ఇలానే చేయాల్సినటువంటి అవసరం లేదు. మన తరగతి గదికి అందుబాటులో ఉండేటువంటి చీపురు పుల్లలు, అగ్గి పుల్లలు కానీ, స్టోన్స్ కానివ్వండి, మన క్లాస్ రూమ్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ విండోస్, నెంబర్ ఆఫ్ డోర్స్, చైర్స్, టేబుల్స్, వీటిని ఉపయోగించి వాటిని ఉపయోగిస్తూ మనం నెంబర్స్ లెక్కించవచ్చు. ఫార్మేషన్ ఆఫ్ ద నెంబర్స్ కూడా చెప్పవచ్చు. ఇవన్నీ చెప్పడానికి ముందుగా 1-2 తరగతుల విద్యార్థులు క్లాస్ రూమ్ ఎలా ఉండాలి అంటే నేర్చుకోవడానికి అనువుగా ఉండాలి. దాన్నే లెర్నింగ్ యాంబియన్స్ అంటాం. లెర్నింగ్ యాంబియన్స్ ఎలా ఉండాలి అంటే లెర్నింగ్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి. అంటే చూడడానికి చాలా అట్రాక్టివ్గా పిల్లల్ని ఆకర్షించేలాగా చేసినట్లయితే మనం పిల్లవాడు ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. బోధనా పద్ధతి ఒక ఫిక్స్డ్గా ఉండేటువంటి సక్సెస్ఫుల్ బోధనా పద్ధతి ఏమీ ఉండదు. ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్కొక్క తరగతి గదిలో ఒక్కొక్క బోధనా పద్ధతి ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మన దగ్గర చాలా గొప్ప గొప్ప టీచర్లు ఉన్నారు. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కో రకమైనటువంటి బోధనా పద్ధతులు ఉంటాయి. మరి ఈ విధంగా ప్రయత్నం చేస్తూనే ఎంతో విజయవంతంగా 1-2 తరగతి విద్యార్థులకు భావనలు నేర్పుతున్నటువంటి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరికొన్నిటువంటి విషయాలు మీతో ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, లక్ష్యం లేనటువంటి ఏ పనైనా మనం సరిగా నిర్వర్తించలేం. కాబట్టి పాఠ్యాంశ బోధనలోనైనా సరే మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. దట్ ఈజ్ కాల్డ్ లెర్నింగ్ అవుట్కమ్. దాన్ని మనం అభ్యసన ఫలితం అంటున్నాం. ఏ అభ్యసన ఫలితాన్ని ఉద్దేశించి మనం బోధిస్తున్నాము అనేటువంటిది మనకు స్పష్టంగా తెలిసి ఉన్నట్లయితే లక్ష్యం వైపు అడుగులు వేయటం సులభతరం అవుతుంది. కాబట్టి మీ అందరికీ మరొక తెలియపరుస్తున్నటువంటి విషయం ఏమిటంటే 1-5 తరగతులు రాబోయే విద్యా సంవత్సరంలో వచ్చేటువంటి నూతన పాఠ్యపుస్తకాలన్నింటిలో కూడా ఏ లెసన్లో ఏ లెర్నింగ్ అవుట్కమ్స్ మనం అచీవ్ చేయవలసినటువంటి అవసరం ఉందో వాటన్నిటినీ కూడా ఆ చాప్టర్ యొక్క స్టార్టింగ్ పేజీలోనే మనకు వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవాల్యూషన్ కానీ టీచింగ్ కానీ ఏదైనా కూడా లెర్నింగ్ అవుట్కమ్ బేస్డ్గానే జరగాలి. అసెస్మెంట్స్ కూడా అలానే జరుగుతూ ఉన్నాయి.
సో ఆ విధంగా మనం కనుక ఈరోజు నా టార్గెట్ ఏంటి, నా లక్ష్యం ఏంటి అనేటువంటి ఒక విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని బోధన చేసినట్లయితే ఆ లక్ష్యాన్ని మనం అచీవ్ చేయగలిగామా లేదా అనేటువంటిది తెలుసుకోవడం అనేటువంటిది చాలా సులువుగా ఉంటుంది. ఆ వైపు మనం యాక్టివిటీస్ డిజైన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మిత్రులారా, ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచు, లెర్నింగ్ అవుట్కమ్ అంటే అది కొత్త పదం ఏమీ కాదు, మనకు తెలిసినటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, 1వ తరగతిలో నెంబర్స్ అనేటువంటి ఒక చాప్టర్ని మనం తీసుకుంటే స్టార్టింగ్లో మనకి 1 to 9 నెంబర్స్ ఆ లెసన్ ఉంటుంది. ఆ లెసన్లో మొట్టమొదటగా ఉండేటువంటి లెసన్లో మనం 1 పరిచయం చేసేటువంటి విషయంలో మన యొక్క లెర్నింగ్ అవుట్కమ్ ఏంటి అంటే 1 అనేటువంటి సంఖ్యను గుర్తించగలగడం, చదవగలగడం, రాయగలగడం. ఇది ఆ లెర్నింగ్ అవుట్కమ్. దాన్ని అచీవ్ చేయడానికి ఏ యాక్టివిటీ చేయాలి అనేటువంటిది మనందరికీ తెలుసు. సో ఈ విధంగా తరగతి గదిలో అవుట్కమ్ బేస్డ్ టీచింగ్ కనుక జరిగినట్లయితే చాలా సక్సెస్ఫుల్గా మనం విద్యార్థులకి నేర్పగలుగుతాము. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఈఎల్పిఎస్ అనేటువంటి ఒక విధానం ఉంది. ఈఎల్పిఎస్ విధానం అంటే ఈరోజు మనం కొత్తగా వింటున్నది, తెలుసుకుంటున్నది ఏమీ లేదు. ఈఎల్పిఎస్ మనం కుర్చా ద్వారా బోధన చేస్తూ ఉన్నాం పాఠశాలలో. కుర్చా ద్వారా బోధన చేసేటువంటి క్రమంలోనే ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్, పిక్చర్ రిప్రజెంటేషన్, దట్ ఈస్ ద ఫైనల్లీ సింబల్. ఎస్ మీన్స్ సింబల్. అంటే ఈ అంటే ఎక్స్పీరియన్స్, ఒక పని చేయడం ద్వారా అనుభవం వస్తుంది, లేదా అప్పటికే అనుభవం అనేటువంటి విషయం ద్వారా అతనికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దాని ద్వారా ఈ అనేటువంటిది ఫుల్ఫిల్ అవుతుంది. ఎల్ అంటే లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు మ్యాథమెటిక్స్కి సంబంధించి లాంగ్వేజ్ అంటే 1 లేదా 1 2 3 4 దట్ ఈస్ ద మ్యాథమెటికల్ లాంగ్వేజ్. దాన్ని పరిచయం చేస్తాం. అదేవిధంగా దాన్ని పిక్చర్ రిప్రజెంటేషన్లో చూపిస్తాం. 1 ఎలా ఉంటుంది అనేటువంటిది 1 ఒక ఆబ్జెక్ట్ని చూపిస్తూ 1 రిప్రజెంట్ చేస్తాం అనమాట. అది పి. అదేవిధంగా ఎస్ మీన్స్ సింబల్. ఆ లెటర్ని ఏ విధంగా అయితే రాయాలో అది విద్యార్థులతో రాయించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా ఈఎల్పిఎస్ అనేటువంటి స్టెప్స్ మన మైండ్లో నడుస్తూ మనం యాక్టివిటీస్ని కనుక చేస్తూ ఉన్నట్లయితే పాఠశాలలో ఆ అభ్యసనం సక్సెస్ఫుల్ అవుతుంది. విద్యార్థులు సెల్ఫ్ లెర్నింగ్కి దోహదపడుతుంది. ఇలా మనం ఏ తరగతి విషయాన్ని అయితే బోధిస్తూ ఉన్నామో ఆ తరగతి పాఠ్యపుస్తకాలు తరువుగా మనం చదివి ఉండాలి. అందులో ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మన మైండ్లో కదలాడుతూ ఉండాలి. అలాంటప్పుడే మనం ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో దాన్ని ఈజీగా మనం అచీవ్ చేయగలుగుతాం. మన ఫైనల్ అవుట్కమ్ ఏంటంటే 1వ తరగతి కంప్లీట్ అయ్యే నాటికి ఏ లెర్నింగ్ అవుట్కమ్స్ని అయితే అచీవ్ చేయాలో వాటిని సాధించటం. అదేవిధంగా 2వ తరగతి కంప్లీట్ అయ్యే నాటికి ఏ లెర్నింగ్ అవుట్కమ్స్ అచీవ్ చేయాలో టీచర్కి తెలిసి ఉండాలి. అవన్నీ మన మైండ్లో కదలాడుతూ ఉన్నట్లయితే ఆ గోల్ని చాలా ఈజీగా అచీవ్ చేయగలుగుతాం. మనందరికీ తెలుసు, 1వ తరగతి కంప్లీట్ అయ్యే నాటికి 99 వరకు అంకెలను గుర్తించగలగడం, రాయగలగడం. 2వ తరగతి కంప్లీట్ అయ్యే నాటికి 999 వరకు సంఖ్యలను గుర్తించగలగడం, రాయగలగడం వచ్చి ఉండాలి. అదేవిధంగా 1వ తరగతిలో ఆ సంఖ్యలకు తగ్గట్టుగానే ఎడిషన్, సబ్ట్రాక్షన్లు, అదేవిధంగా 2వ తరగతిలో కూడా ఈ ఆపరేషన్స్ మనకు వచ్చి ఉండాలి. వీటితో పాటుగా ఆకారాలను పరిచయం చేయడం, కాలాలను గుర్తించడం, అదేవిధంగా నాన్ స్టాండర్డ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు పిల్లలను పరిచయం చేయడం జరుగుతుంది. సో ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే మన దృష్టిలో ఉన్నట్లయితే దానికి తగినట్లుగా మనం యాక్టివిటీస్ను రూపొందించుకోవడం సులభతరం అవుతుంది. ఈరోజు మరి లెక్కించడం, అదేవిధంగా ఫార్మేషన్ ఆఫ్ ద నెంబర్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ 5 అంశాలకు సంబంధించి లో కాస్ట్, నో కాస్ట్ మెటీరియల్ ఉపయోగిస్తూ మనకి అందుబాటులో, తరగతి గదికి అందుబాటులో ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ని మాత్రమే ఉపయోగిస్తూ సులువుగా ఈ భావనలను ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి అనేటువంటిది మీ అందరికీ తెలియపరిచేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు 1, 2 తరగతులు బోధించేటువంటి ఉపాధ్యాయుల దగ్గర ఖచ్చితంగా ఉండవలసినటువంటి మెటీరియల్ మీన్స్ దాన్ని పెద్దగా టిఎల్ఎం అనేటువంటి మాటలు ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. సమ్ ఆబ్జెక్ట్స్, కొన్ని వస్తువులు మన దగ్గర సిద్ధంగా ఉండాలి. వాటిలో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక 100 స్టోన్స్ కానీ, పుల్లలు కానీ, అగ్గి పుల్లలు కానీ, ఐస్ ఫ్రూట్ పుల్లలు కానీ, ఏమైనా సరే ఒక 100కు సరిపడా మనం ఒక ట్రేలో సిద్ధం చేసుకుని ఉండాలి. అవి అనునిత్యం మనకి జరుగుతూ ఉండాలి.
ఎందుకంటే 1వ తరగతి విద్యార్థులకి మనం 1 నుంచి 99 వరకు అనునిత్యం పిల్లలతో లెక్కింప చేయడం, వేరు వేరు గ్రూపులు చేయడం, వాటిలో ఎక్కువ తక్కువ సమూహాలను చెప్పించడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చాలా సులువుగా దొరుకుతాయి రాళ్ళు. కాబట్టి మనం రాళ్ళు ఒక ట్రేలో ఒక 100 రాళ్ళు తీసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట 1వ తరగతి విద్యార్థులకి. ఆ తర్వాత ఉండేటువంటి విషయాలు మనం ఏం చేస్తూ ఉంటే ఎక్స్పాండెడ్ ఫామ్ ద్వారా జనరలైజ్ చేయడం జరుగుతుంది నెంబర్స్. సో కాబట్టి 1వ తరగతి విద్యార్థుల్ని కాన్సెప్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈ విధంగా ఆబ్జెక్ట్స్ ద్వారా లెక్కించడం ద్వారా కంపేర్ చేయడం ద్వారా చెప్పినట్లయితే 2వ తరగతికి వెళ్ళేటప్పటికి స్థాన విలువలు అనేటువంటి విషయం స్ట్రెంగ్తన్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్ ద్వారా మనం ఆ నెంబర్ ఫార్మేషన్ చెప్పడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి, మొదటిగా మనం లెక్కించేటువంటి ఒక చిన్న యాక్టివిటీని చేపిద్దాం. చూడండి, ఎప్పుడైనా సరే కంటితో చూసినటువంటి విషయంలో లెర్నింగ్ అంత ఎక్కువగా ఉండదు, కానీ మనం టచ్ చేస్తూ చేయాలి యాక్టివిటీ ఏదైనా సరే. అది అనుభవిస్తూ చేయాలి పిల్లవాడు. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందో అంటే అతను ఫీల్ అవుతాడు, అది అతనికి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ముఖ్యం లెర్నింగ్లో అని. సో కాబట్టి ఈ యాక్టివిటీ అనేటువంటిది పిల్లల ద్వారా చేయించినట్టయితే దాని సెల్ఫ్ లెర్నింగ్కి అనువుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1వ తరగతి విద్యార్థులకి 1 నుంచి 9 నెంబర్లు మనం నేర్పాము అని అనుకుంటే, ఇప్పుడు నేను చేసేటువంటి యాక్టివిటీ ఈ 9 నెంబర్స్ వచ్చేటి వరకు కంటిన్యూగా జరుగుతూ ఉన్నట్లయితే చాలా ఈజీగా అతను నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు 1, 2, 3, 4 అనేటువంటివి సపరేట్గా ఉండవు. అవి ఒక అమూర్త భావనలు. ఎప్పుడు అవి కాంక్రీట్ అవుతాయి అంటే వాటిని కొన్ని ఆబ్జెక్ట్స్తో మనం లింకప్ చేసినప్పుడు మాత్రమే అవి నిజ రూపంలోనికి వస్తాయి. అవి కాంక్రీట్గా ఉంటుంది ఆ భావన. ఇప్పుడు చూడండి, నాకు ఈ టేబుల్ మీద కొన్ని స్టోన్స్ ఉన్నాయి. నేను మీకు వీడియోలో కలర్ఫుల్గా కనిపించడం కోసం నాకు అందుబాటులో ఉండేటువంటి ఈ కలర్ఫుల్ స్టోన్స్ తీసుకోవడం జరిగింది. మామూలు స్టోన్స్ ఉపయోగించిన, చింతపిక్కలు ఉపయోగించిన, అగ్గిపుల్లలు ఉపయోగించినా సరిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను రాజు అనేటువంటి ఒక విద్యార్థిని పిలిచి లెక్కించమన్నప్పుడు అతను దీన్ని టచ్ చేస్తూ, ఎవ్రీ ఆబ్జెక్ట్ని టచ్ చేస్తూ ఈ విధంగా లెక్కింపు చేయాలి. 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా అతనికి 6 నెంబర్సే వచ్చినట్లయితే 6 ఆబ్జెక్ట్స్ వరకే లెక్కించగలుగుతాడు. ఈ విధంగా టచ్ చేస్తూ ఈ విధంగా లెక్కించడం ద్వారా విద్యార్థులకు ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కలుగుతుంది. ఏదైతే వాటిని లెక్కిస్తూ సౌండ్ లాంగ్వేజ్ కూడా పలుకుతూ ఉన్నాడు, గమనించండి మీరు. ఈ యాక్టివిటీలో ELPS కనిపిస్తూ ఉంటుంది మీకు. ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది. 1, 2, 3, 4 అనేటువంటి లాంగ్వేజ్ని ఉపయోగిస్తున్నాడు. దీనికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో పిక్చర్ రిప్రజెంటేషన్ చూపిస్తాం. 6 చెట్టుకి 6 మామిడి పండ్లు ఉన్నాయి, లేకపోతే 6 గొడుగులు ఉన్నాయి, చిత్రంలో 6 బొమ్మలు ఉన్నాయి, ఇలాంటి వాటిని పరిచయం చేస్తాం. అదేవిధంగా ఫైనల్లీ సింబల్ ఉన్నప్పుడు 6 ఏ విధంగా రాస్తాం అనేటువంటిది విద్యార్థి చేత రాసి చూపిస్తాం. ఈ విధంగా ప్రతి యాక్టివిటీలోనూ మీకు ELPS అనేటువంటి దాన్ని నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా కౌంటింగ్ చేయించినట్టయితే విద్యార్థులకి ఎక్స్పీరియన్స్ ద్వారా సెల్ఫ్ లెర్నింగ్ చేయగలుగుతాడు. 1వ తరగతి విద్యార్థులకు 1 నుంచి 9 వరకు అంకెలను లెక్కించడం ద్వారా ఎలా పరిపుష్టం చేయవచ్చో మనం తెలుసుకుని ఉన్నాం. ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ ద 10 అనేటువంటి విషయాన్ని చూద్దాం. దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్టీ కాన్సెప్ట్ ఇన్ ఫస్ట్ క్లాస్. కానీ చాలా చిన్న సులువైనటువంటి ఒక కృత్యం ద్వారా పిల్లలను మనం సాటిస్ఫై చేయవచ్చు. వాళ్ళ యొక్క అవగాహన యొక్క స్థాయిని మనం పెంపొందించవచ్చు. దీనికి మనం వెంటనే 9 వస్తువులు లెక్కించిన తర్వాత దానికి ఇంకొక వస్తువుని యాడ్ చేయడం ద్వారా 10 వస్తుంది అని 1010 అని రాయమన్నప్పుడు అది ఎలా జరుగుతుంది అంటే కాంక్రీట్గా ఉండదు ఆ భావన. 9 అంకెల వరకు ఎలా లెక్కించాడో 10 అనగానే ఆ వస్తువుని 10 అనే విధంగానే లెక్కిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన టేబుల్ మీద ఉండేటువంటి స్టోన్స్ను లెక్కించేటువంటి క్రమంలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంకెలకు వస్తువులకు ఒక వస్తువు యాడ్ చేస్తే 10 అవుతుంది అనేటువంటి లాంగ్వేజ్ని మనం ఈజీగా పిల్లవాడికి చెప్పవచ్చు. అలానే లెక్కిస్తాడు. కానీ రాసేటువంటి సందర్భంలో మనకి ఇక్కడ ఒక పెద్ద హడ్డీలు ఎదురవుతుంది. అదేంటి అంటే అప్పటి వరకు సింగిల్ డిజిట్సే ఉంటాయి, 1, 2, 3, 4, 1 to 9 వరకు. సో ఒకేసారిగా 10 అనగానే మనందరికీ తెలుసు 2 డిజిట్స్ మనం రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని చైల్డ్ని ఎలా కన్విన్స్ చేయాలి అన్నప్పుడు మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అప్పుడు మనం ఏం చేయాలి అంటే కట్టా పొల్ల అనేటువంటి ఒక భావనను మనం ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. వాటి ద్వారా ఆ యాక్టివిటీ ద్వారా మనం చెప్పినట్లయితే 10ని 10,
ఎందుకు రాయాలి, 1111 అని ఎందుకు రాయాలి అనేటువంటి విషయాలు చాలా సాటిస్ఫై చేయవచ్చు చైల్డ్ని. మిత్రులారా, అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు కట్టా పుల్ల అనేటువంటి భావన నేను తీసుకుంటున్నాను. ఇక్కడ కొన్ని స్టిక్స్ ఉన్నాయి, వాటిని లెక్కిస్తాడు చైల్డ్. అది ఎలాగంటే ఈ విధంగా 1 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా 10 స్టిక్స్ తీసుకున్నాము. ఈ 10 స్టిక్స్ని ఈ విధంగా ఒక బండిల్ చేసేసినట్లయితే, ఈ విధంగా ఒక బండిల్ చేసేసినట్టయితే 10 అవ్వగానే ఎందుకు బండిల్ చేయాలి అంటే మనది బేస్డ్ అనమాట మన లెక్కింపు అంతా కూడా. సో కాబట్టి 10 కట్టాలి, మళ్ళీ 20 అవగానే 2 కట్టలు అవుతాయి, 30 అవగానే 3 కట్టలు అవుతాయి. అలా 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 చేస్తూ ఉండగానే 100 అవగానే ఏం చేస్తామంటే మొత్తం ఈ 10 కట్టలను కలిపి మళ్ళీ 100 మొత్తాన్ని ఒక కట్ట కడతాం. అది మీకు సెకండ్ క్లాస్లో ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్లో ఇదే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 10 కట్టగానే నెంబర్ రాయటం ఎలాగనేటువంటిది ఇప్పుడు విద్యార్థికి చూపిద్దాం. ఎలా అంటే ఇప్పుడు మీరు బ్లాక్ బోర్డు మీద కానీ లేకపోతే ఈ విధంగా టేబుల్ మీద కానీ తీసుకుని ఈ విధంగా కట్టలు పుల్లలు అనేటువంటి భావన మనం అడిగినప్పుడు ఈ విధంగా చూపిస్తే కట్టలు ఎన్ని ఉన్నాయి అని మనం ప్రశ్నించినప్పుడు చైల్డ్ ఒక కట్ట అని చెబుతాడు. ఎందుకంటే ఇది మొత్తం ఒకే బండిల్గా ఉంది కాబట్టి ఒక కట్ట అనగానే కట్టల కింద 1 అనేటువంటిది రాస్తాం. 1 ఇలా ఏం రాయవసరంలో మామూలుగా రాసేయచ్చు 1. మరి విడి పుల్లలు ఎన్ని ఉన్నాయి, విడి పుల్లలు ఎన్ని ఉన్నాయంటే మన దగ్గర ఏమి లేవు, 10 మొత్తాన్ని కట్టేసాం కాబట్టి విడి పుల్లలు ఎన్ని ఉన్నాయంటే 0. సో దట్ ఈజ్ 10ని 10 అనేటువంటిది ఈ విధంగా మనం రాయటం జరుగుతుంది అనమాట. సింబల్ 10 అనేటువంటిది ఈఎల్పిఎస్ కనిపిస్తుంది ఇందులో, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో ఈ విధంగా 10. మరి 11 అన్నప్పుడు మనకు తెలుసు 11 12 ఫర్ ఎగ్జాంపుల్ 14 ఉన్నాయి నా దగ్గర. 14 వస్తువులు లెక్కించాలి విడివిడిగా అన్నప్పుడు ఏం చేస్తామంటే విడివిడిగా మొత్తం లెక్కిస్తాం. 10 అవగానే ఏం చేయమని చెబుతాం మనం, ఒక కట్ట కట్టేయమని చెబుతాం. సో ఈ విధంగా ఒక కట్ట కట్టేశాడు. మరి పైన ఉన్నటువంటి 4 1 2 3 4 స్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి రిప్రజెంటేషన్ ఏ విధంగా ఇవ్వాలి, మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఇవ్వాలి అన్నప్పుడు కట్టలు ఎన్ని ఉన్నాయి, ఒక కట్ట ఉంది. విడి పుల్లలు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. కాబట్టి 1 4 14 ఈ విధంగా మనం పరిచయం చేసినట్లయితే ఫార్మేషన్ ఆఫ్ ద 10తో పాటుగా 11 దగ్గర నుంచి 20 వరకు ఏ విధంగా రాయాలో చైల్డ్కి అర్థమవుతుంది. దీని కనుక మనం యాక్టివిటీ ద్వారా పిల్లవాడు సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా నేర్చుకోగలిగితే ఆ తర్వాత 99 వరకు సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ప్రతిసారి ఇన్ని కట్టలు పొలం లెక్కించాల్సినటువంటి అవసరం లేకుండానే విద్యార్థులు చాలా సులువుగా నెంబర్ ఫార్మేషన్ నేర్చుకుంటారు. ఈ యాక్టివిటీని మీ అందరూ అర్థం చేసుకుని మీ పాఠశాలలో ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మన దగ్గరే అందుబాటులో ఉండేటువంటి స్టోన్స్ ఉపయోగించి, పుల్లలు ఉపయోగించి లెక్కించడం, ఫార్మేషన్ ఆఫ్ ద నెంబర్ ఏర్పాటు గురించి మనం చర్చించున్నాం. అదేవిధంగా స్టోన్స్ ఉపయోగించి ఈ కట్టల పుల్లల కాన్సెప్ట్ ఉపయోగించి కూడిక తీసివేత గుణకార భాగాహారాలు ఏ విధంగా సులువుగా విద్యార్థులతో కృత్యం చేయించడం ద్వారా ఎలా భావనలను ఈజీగా అవగాహన పరచాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రతిదీ కూడా పిల్లలే స్వయంగా చేస్తారు. ఈ కృత్యాలన్నీ కూడా మనం చేయడం, వాళ్ళు చూడడం ఏముండదు. పిల్లలే స్వయంగా లెక్కించడము, సమూహాలను ఏర్పాటు చేయడం, మొత్తంగా చెప్పడం, భేదాలు చెప్పడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇప్పుడు 1వ తరగతి విద్యార్థులకు సంకలనం అంటే కూడిక మనం నేర్పుతూ ఉన్నప్పుడు ఇది కూడిక, ఇది చాలా కష్టము, ఇది నేర్చుకోండి అని మనం ఏం చెప్పక్కర్లా. జస్ట్ ఒక ఆట ఆడుకుంటున్నాం అంతే. మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి స్టోన్స్ ఉపయోగించి ఒక ఆట ఆడుకుంటున్నాం. ఇప్పుడు మీకు సులువుగా అర్థమయ్యేలాగా ఒక ఈజీ సంకలనాన్ని ఒకదాన్ని మీకు పరిచయం చేస్తాను. ఈ బ్లూ కలర్ సర్కిల్లో ఉన్నటువంటి ఈ స్టోన్స్ ఏమో నిత్యావి ఇవి. సో ఈ విధంగా ఈ ఎల్లో కలర్ సర్కిల్లో ఉన్నటువంటి ఈ స్టోన్స్ బిందువి. ఇద్దరి దగ్గర ఉండేటువంటి మొత్తం స్టోన్స్ ఎన్ని అని ప్రశ్నించినప్పుడు అప్పుడు చేసినటువంటి పని మొత్తంగా ఈ రెండింటిని కూడా, ఈ 2 సమూహాలని కలిపి ఈ సర్కిల్లో వేస్తాను. మొత్తం లెక్కించేటువంటి క్రమంలో ఈ సర్కిల్లో వేసేసినప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ స్టోన్స్ మొత్తాన్ని కూడా నిత్య కానీ బిందువు కానీ లెక్కిస్తారు. ఎన్ని ఉన్నాయో 1 2 3 4 5 6 7. సో మొత్తం 7 వచ్చినాయి. ఇప్పుడు ఈఎల్పిఎస్ ద్వారా మీరు చూడండి ఎలా చెప్పొచ్చు దీనికి ఏం చేస్తున్నాం మనం, 2 వేరు సమూహాలు ఉన్నాయి. నిత్య దగ్గర కొన్ని ఉన్నాయి, బిందు దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి. ఈ రెండింటిని కూడా మొత్తం ఎన్ని అని మనం ప్రశ్నించినప్పుడు మిత్రులారా ఇక్కడ మీరు గమనించండి, సంకలనాన్ని 3 + 4 = ఎంత అని ఎప్పుడూ అడగకూడదు. 3 4 విడివిడిగా ఏమీ కాదు, వాటిని వస్తువులతో లింకప్ చేయాలి.
నిత్య దగ్గర 4 జామకాయలు ఉన్నాయి, బిందు దగ్గర 3 జామకాయలు ఉన్నాయి. అయితే ఇద్దరి దగ్గర ఉన్నటువంటి మొత్తం జామకాయలు ఎన్ని, ఈ విధంగా ప్రశ్నించాలే కానీ 3+4 కలిపితే ఎంత, 5+2 అయితే ఎంత, ఈ విధంగా వేగ్గా ఉండేటువంటి ప్రశ్నలు అడిగినట్లయితే విద్యార్థులకి అవి వేరే ఏదో అనిపిస్తాయి. అవి అబ్స్ట్రాక్ట్గా ఉంటాయి. మన కాంక్రీట్ నుంచి అబ్స్ట్రాక్ట్కి వెళ్ళాలి, నోన్ టు అన్నోన్కి వెళ్ళాలి. మీ అందరూ తెలిసినటువంటి విషయమే. సో కాబట్టి ఈ విధంగా మనం ప్రశ్నించి ఇప్పుడు టోటల్ ఆబ్జెక్ట్స్ని లెక్కిస్తాం. దీన్ని ఏం చేస్తూ ఉంటే మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఇస్తాం. మనం దీన్ని ఏ విధంగా ఇస్తామో మీ అందరికీ తెలుసు. ఏ విధంగా ఇస్తాం? నిత్య దగ్గర ఉండేటువంటి స్టోన్స్ 4, బిందువు దగ్గర ఉన్నటువంటి స్టోన్స్ 3, అవి మొత్తం కలిపి ఎన్ని స్టోన్స్ అయినాయి? 7 స్టోన్స్ అయినాయి అనేటువంటిది మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఇస్తాం. ఈ విధంగా మనం అడిషన్ సంకేతాన్ని పరిచయం చేస్తాం. దీన్ని ప్లస్ అని ఈఎల్పిఎస్లో ఆ లాంగ్వేజ్ని ఉపయోగిస్తూ పిక్చర్ రిప్రజెంటేషన్లో ఈ విధంగా రాసి చూపిస్తూ ఏం చేస్తూ ఉంటామంటే ఈఎల్పిఎస్లో ఉన్నటువంటి ఈ లాస్ట్గా ఉన్నటువంటి ఈ ఎస్ ఏదైతే ఉందో సింబల్, సంకలనానికి సంబంధించినటువంటి ఈ ప్లస్ అనేటువంటి దాన్ని ఈ విధంగా ఈఎల్పిఎస్ ద్వారా పరిచయం చేసినట్లయితే విద్యార్థులకు మేము నేర్చుకున్నటువంటి భావన కొత్తది కాదు, ఇప్పటికీ మాకు తెలిసి ఉన్నదే అని ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. 1వ తరగతి విద్యార్థులకు 9 అంకెల్లోపు ఏ విధంగా స్టోన్స్ ఉపయోగించి ఎడిషన్ పరిచయం చేయవచ్చో మనం చూసాం. ఇప్పుడు 2వ తరగతి విద్యార్థులకు స్థాన మార్పిడి కూడికలను కూడా చాలా ఈజీగా కట్టా పుల్లా కాన్సెప్ట్ ఉపయోగించి వాళ్ళ యొక్క మైండ్లో ఈ భావన స్ట్రెంగ్తన్ అయ్యేలాగా చేయాలి అంటే కనుక అది కేవలం నెంబర్స్ లాగా రాసి బోర్డు మీద లేకపోతే పుస్తకంలో నోట్స్ మీద చేయిస్తేనో వచ్చేటువంటి భావన కాదు. అది అబ్స్ట్రాక్ట్లో ఉన్నటువంటి ఆ భావన కాంక్రీట్ అవ్వాలి అంటే వాళ్ళతో ఎలాంటి యాక్టివిటీ చేయించినట్లయితే మనకి ఎలాంటి రిస్క్ లేదు, ఖర్చు లేదు, కష్టం లేదు. కొంచెం తెలివి ఉపయోగించి మన దగ్గర ఉన్నటువంటి అగ్గి పుల్లలు కానీ చీపురు పుల్లలు కానీ ఇలా నేను ఉపయోగించుకున్నట్టుగా ఈ స్టిక్స్ కానీ ఉపయోగించినట్టయితే చాలా సులువుగా ఉంటుంది. చూడండి మిత్రులారా, ఇప్పుడు నా దగ్గర 2 సమూహాలు ఉన్నాయి. ఈ 2 సమూహాలని మొత్తాన్ని లెక్కించి చెప్పండి అన్నప్పుడు ఇవి నిత్య దగ్గర ఉండేటువంటి పుల్లలు, ఇవి బిందు దగ్గర ఉన్నటువంటి పుల్లలు ఇద్దరు కూడా 2 కలిపి మొత్తం ఎన్ని అని నేను అడిగినప్పుడు విద్యార్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చేయించడం ద్వారా వాళ్ళకి కొంత సజెషన్స్ ఇస్తూ ఉంటాం ఎలా చేయాలి ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొత్తం ఎన్ని అన్నప్పుడు ఇంతకుముందులాగా వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తాన్ని కలిపేస్తారు. నేను ఏమన్నానంటే ఎప్పుడైనా సరే మొత్తం అన్నా అంటే ఆ సమూహం మొత్తాన్ని కలిపేయాలి అనేటువంటి భావనని నేను వాళ్ళకి పరిచయం చేసి ఉన్నాను. అలానే పరిచయం చేస్తారు. అలానే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మొత్తాన్ని కలిపేస్తారు. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఏం చేస్తారంటే మొత్తం లెక్కించినప్పుడు ఆల్రెడీ 2 కట్టలు ఉన్నాయి కాబట్టి 10, 10, 20 ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ విడిపల్లలో ఎన్ని ఉన్నాయో మనం మొత్తం లెక్కించాలి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 అవ్వగానే ఏం చేయాలనేటువంటిది మనం పదే లెక్కించడం అనేటువంటి యాక్టివిటీ చేయించినప్పుడు 10 అవగానే ఏం చేయాలి అని అడగగానే వెంటనే మన పిల్లలు సమాధానం చెబుతారు 10 అవగానే ఒక కట్ట కట్టాలి అని. వెంటనే ఏం చేస్తామంటే ఈ 10 పిల్లల్ని ఒక కట్ట కట్టేస్తాం. కట్ట కట్టేయగానే ఇక్కడ ఆల్రెడీ 20 ఉన్నాయి, ఇది ఒక 10, 30 అయిపోయినాయి, ఇంకొకటి మిగిలింది. సో కాబట్టి మొత్తం 3 10 30 ఒకటి 31 ఆన్సర్ చెప్తారు. మొత్తం 31 పుల్లలు ఉన్నాయి అని. అప్పుడు దీనికి మనం ఏం చేస్తూ ఉంటాం, మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ చూపిస్తాం. ఏమున్నాయి, మొదటి సమూహంలో 24 ఉన్నాయి, రెండో సమూహంలో 7 ఉన్నాయి. 24 + 7 = 31. సో ఈ విధంగా ఏ విధంగా వాళ్ళకి 10 అవ్వగానే కట్టకట్టాలనేటువంటి భావన మనం చెప్పడం ద్వారా ఏం జరిగింది అంటే ఆ సమూహం కొత్త సమూహం ఏర్పడంగానే 27 అలా అవి ఏమైపోయినాయి 31 అయిపోయింది. సో ఈ విధంగా ఈజీగా అవి 10 అవ్వగానే ఎందుకు స్థాన మార్పిడిలో వేసుకోవాలి అనేటువంటిది చాలా క్లియర్గా విద్యార్థులకి అర్థమవుతుంది. మనం కూడిక ఏ విధంగా చేయవచ్చో చూసాం. ఇప్పుడు తీసివేత ఏ విధంగా పిల్లలకి సులువైనటువంటి కృత్యం చేయించడం ద్వారా భావనలను స్ట్రెంగ్తన్ చేయవచ్చు అనేటువంటిది ఒక ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు తీసివేత రకరకాల సందర్భాల్లో వస్తుంది.
అవకాశం ఉండేటువంటి అన్ని సందర్భాలను పిల్లలకు మనం పరిచయం చేయాలి. చూడండి, మీరు దీని గురించి ఆలోచిస్తే కనుక తీసివేత ఏ ఏ సందర్భాల్లో వస్తుందో మనందరికీ తెలుసు. ఒకసారి మనం వాటిని రీకాల్ చేసుకుందాం. సపరేట్ చేయటం మీన్స్ ఒక టేబుల్ మీద ఒక 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి మూడు ఆబ్జెక్ట్స్ని వేరే టేబుల్ మీద పెట్టేస్తే ఇంకా ఈ టేబుల్ మీద ఎన్ని ఆబ్జెక్ట్స్ మిగులుతాయి. దీన్ని వేరు చేయటం అంటాం. వేరు చేసేటువంటి సందర్భంలోనూ సబ్ట్రాక్షనే వస్తుంది. ఇంకొకటి వినియోగించటం. టేబుల్ మీద ఒక 65 అరటిపళ్ళు ఉన్నాయి. అందులో శివలక్ష్మి ఒక 3 అరటిపళ్ళు తినేసింది. ఇంకా ఎన్ని అరటిపళ్ళు మిగిలినాయి. ఇది కన్జంప్షన్ అనేది ఎక్కడ కనపడదు మనకి. ఇంతకుముందు సపరేట్ చేసాం. ఇక్కడ కొంత సమూహం ఉంది, వేరే చోట కొన్ని సమూహాలు ఉన్నాయి. వేరు చేయడం సందర్భంలోనూ పిల్లలు తీసివేతే చేయాలి. వినియోగించటం, కన్జంప్షన్, వినియోగించే సందర్భంలో కూడా మనం తీసివేత చేయడం జరుగుతుంది. ఇంకొకటి కంపారిజన్. చూడండి, మీరు పోల్చడంలో కూడా తీసివేతే ఉంటుంది. నిత్య దగ్గర 15 చాక్లెట్లు ఉన్నాయి, బిందు దగ్గర 10 చాక్లెట్లు ఉన్నాయి. ఎవరి దగ్గర ఎక్కువ చాక్లెట్లు ఉన్నాయి అని మనం ప్రశ్నించినప్పుడు నిత్య దగ్గర ఉన్నటువంటి 15 చాక్లెట్లు, బిందు దగ్గర ఉన్నటువంటి 10 చాక్లెట్లు, ఈ రెండింటిని కంపేర్ చేసి మనం ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయో చెప్తాం. ఆ సందర్భంలోనూ సబ్ట్రాక్షనే వస్తుంది. చూడండి, ఇప్పుడు 3 వేరు సందర్భాలు: సపరేట్ చేయడం, కన్జంప్షన్ వినియోగించడం, కంపారిజన్ పోల్చడం. ఇంకొకటి కూడా ఉంది, మీ అందరూ తెలుసు, పూరక సంకలనం అంటాం దాన్ని. 99కి ఎంత కలిపితే 115 వస్తుంది అనేటువంటి ఒక ప్రశ్న అడిగినప్పుడు యాక్చువల్గా మనకి చూడటానికి సంకలనంలా కనిపిస్తుంది. కానీ అక్కడ జరిగేటువంటి ప్రాసెస్ 99కి ఎంత అడిషన్ చేస్తే 115 వస్తుంది అంటే అక్కడ కూడా 115 నుంచి 99 సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఈ విధంగా తీసివేత సందర్భాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ప్రతి సందర్భాన్ని పిల్లలకు పరిచయం చేయాలి మనం. అవి మన ఓరల్గా ప్రశ్నించడం ద్వారానే సాధ్యపడుతుంది. సో ఇలా ఎక్కువగా మనం ఎక్కువగా ప్రశ్నలు విద్యార్థుల మీద సంధించినట్లయితే ఆ యొక్క కాన్సెప్ట్ అంత స్ట్రెంగ్తన్ అవుతుంది. సో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రాసెస్ యాక్టివిటీ ద్వారా ఏ విధంగా చేయాలి మనం అన్నప్పుడు చూడండి, కట్టపొలలో కాన్సెప్ట్ ఉపయోగించి నేను చెప్తాను మీకు. ప్రియాంక దగ్గర ఓరల్గా అడుగుతున్నాను, యాక్టివిటీ చేయడం ద్వారా పిల్లలు సమాధానం చెప్తారు నాకు. ప్రియాంక దగ్గర 32 చాక్లెట్స్ ఉన్నాయి. పుట్టినరోజు తీసుకొచ్చింది, 32 ఉన్నాయి. 32 ఇదిగో, కాబట్టి 3 కట్టలు 2 స్టిక్స్, 32 ఈ చాక్లెట్స్ అని చెప్తున్నాను నేను. పుల్లలు ఉన్నాయి, 32 ఉన్నాయి. ఈ 32 ఉంటే ఇందులో ఉండేటువంటి ఈ 32లో నుంచి ఒక 7 స్టిక్స్ని నేను దుర్గాంజలికి ఇవ్వమని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎన్నిమ్మన్నా నేను ఉన్నవి 32 స్టిక్స్ ఉన్నాయి, వీటిలో నుంచి 7 స్టిక్స్ని దుర్గాంజలికి ఇవ్వమన్నప్పుడు ఉండేటువంటి అవకాశాలను పరిశీలిస్తారు పిల్లలు. 2 విడిగా ఉన్నాయి, 7 విడిగా లేనప్పుడు ఏం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇక్కడ ప్రియాంకకి ఒక కట్టని ఊడదీయాల్సినటువంటి సందర్భం ఎదురవుద్ది. చెప్తాం మనం ఏదైనా ఎలాగైనా చేసుకోమని. రకరకాల ప్రయత్నాల్లో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో భాగంగా ఒక కట్టను ఉపదీసేసి మరి ఒక 7 3 4 5 6 7 దుర్గాంజలికి ఇచ్చేసినట్లయితే ఇంకా ప్రియాంక దగ్గర మిగిలినటువంటి స్టిక్స్ ఎన్ని అన్నప్పుడు విడి పొలాలు ఎన్నో చూస్తుంది. 3 2 5 విడి పొలాలు ఉన్నాయి, కట్టలు 2 ఉన్నాయి. సో కాబట్టి ఇంకా ప్రియాంక దగ్గర మిగిలినటువంటి పుల్లలు 25 ఇన్ని. ఈ యాక్టివిటీను మరిన్నిసార్లు రకరకాలైనటువంటి నెంబర్స్ని ఆపాదించి మనం చేయించినట్లయితే స్థాన మార్పిడి ఏ విధంగా చేయాలి, ఎందుకు 10th ప్లేస్లో ఉన్నటువంటి ఒక బండిల్ 1st ప్లేస్లోకి వచ్చి అక్కడ స్థాన మార్పిడి తీసుకుంటుంది అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీన్నే నేను ఒక సమ్ ద్వారా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి 32 స్టిక్స్ ఉన్నాయి ప్రియాంక దగ్గర. 3 times బండిల్స్ ఉంచాను. 2 అన్నప్పుడు 2 ones స్టిక్స్ ఇక్కడ ఉన్నాయి, 32 స్టిక్స్ ఇక్కడ ఉన్నాయి. అందులో దుర్గాంజలికి 5 ఇవ్వమన్నాను నేను. 5 స్టిక్స్ ఇమ్మన్నప్పుడు ప్రియాంకకి ఆప్షన్ ఇక్కడ విడిపొల్లలు 2 ఉన్నాయి. సో మరి ఏం చేయాలి అన్నప్పుడు విడిపొల్లలు లేవు కాబట్టి 10s బండిల్స్ ఉన్నాయి కాబట్టి ఒక బండిల్ని రిలీజ్ చేసి ఒక బండిల్ని అన్లాక్ చేసి ఏం చేస్తుందంటే ఊడదీసేసి 5 ఇవ్వాలి కాబట్టి ఈ 5 స్టిక్స్
3 4 5 ఈ 5 స్టిక్స్ దుర్గాంజలికి ఇచ్చేసినట్లయితే ఇంకా మిగిలినటువంటి స్టిక్స్ ఎన్నో చూస్తుంది. ఎన్ని మిగిలినాయి? 2 బండిల్స్ ఉన్నాయి. 10 బండిల్స్ 20. 1 2 3 4 5 6 7. సో కాబట్టి ఇప్పుడు దీనికి పిల్లలు సమాధానం రాస్తారు. ఇప్పుడు ప్రియాంక దగ్గర మిగిలినటువంటి స్టిక్స్ ఎన్నైతే ఉన్నాయో బండిల్స్ 2 ఉన్నాయి. 2 అంటే 20 అంటే 10th ప్లేస్లో 2 రాయటం జరుగుతుంది. విడి పొలాలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. సో కాబట్టి ఈ విధంగా ప్రియాంక దగ్గర మిగిలినటువంటి స్టిక్స్ 27. ఈ విధంగా మిత్రులారా స్థాన మార్పిడి జరిగేటువంటి సందర్భంలో 1 కాకుండా 10 ఎందుకు మనం తీసుకుని 1st ప్లేస్లోకి తీసుకుని సబ్ట్రాక్షన్ చేస్తాం అనేటువంటిది పిల్లలకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మిత్రులారా ఈ విధంగా చిన్న కృత్యాలు చేయించడం ద్వారా పిల్లలకు భావనలను చాలా స్ట్రెంగ్తన్గా మనం పరిచయం చేయవచ్చు. ఈ విధంగా చేయించేటువంటి భావన ఏదైనా సరే పిల్లల్లో చాలా బలంగా నాటుకుని పోతుంది. సో కాబట్టి ఇప్పుడు మరొక ప్రయత్నం, మల్టిప్లికేషన్. ఏ విధంగా సమూహాల నుంచి మల్టిప్లికేషన్ ఏ విధంగా పరిచయం చేయాలో చూద్దాం. ఇంతకుముందు మనం చెప్పినట్లుగా తీసివేతన ఏ విధంగా అయితే రకరకాల సందర్భాలు ఉన్నాయో గుణకారానికి కూడా అలానే సందర్భాలు ఉన్నాయి. మీకు తెలుసు, గ్రూపులుగా ఉన్న వాటిని లెక్కించే సందర్భంలో సమాన సమూహాలు ఉన్నప్పుడు ఎడిషన్ ద్వారా కాకుండా మల్టిప్లికేషన్ ద్వారా చాలా ఈజీగా మనం సమాధానం చెప్పచ్చు. అదేవిధంగా రెట్లు అంటాం, టైమ్స్, హౌ మెనీ టైమ్స్ అన్న సందర్భంలో కూడా మీకు మల్టిప్లికేషనే వస్తుంది. అవి కొంచెం పెద్ద క్లాసుల్లో వస్తుంది, 3 4 5లో. ఆ తర్వాత కార్టీజియన్ ప్రొడక్ట్ అనేటువంటిది కూడా ఇంకోటి ఉంది. అది ఇప్పుడు మనకి ప్రస్తుతం 1 2 తరగతులు కాబట్టి ఇప్పుడు మనం సమూహాలు, ముఖ్యంగా సమూహాలలో ఉన్నటువంటి వస్తువులను ఎడిషన్ ద్వారా కాకుండా మల్టిప్లికేషన్ ద్వారా చాలా ఈజీగా సమాధానాన్ని ఎలా రాబట్టాలి అనేటువంటిది ఎడిషన్ కాకుండా మల్టిప్లికేషన్ ఉపయోగిస్తే ఏ విధంగా సులువుగా సమాధానం చెప్పచ్చో పిల్లలకు ఇప్పుడు మనం సులువుగా ఆ భావన అర్థం అయ్యేలాగా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చేసేటువంటి ప్రతి యాక్టివిటీ ద్వారా చైల్డ్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చేస్తున్నాడు, మనం చేయడం కాదు. నేను మీకు చేసి చూపిస్తున్నాను, ఇది ప్రతిదీ కూడా పిల్లల ద్వారానే చేస్తున్నారు. సో కాబట్టి మరొక ప్రయత్నం, సమాన సమూహాల్లో ఉన్నటువంటి సందర్భాల్లో ఎడిషన్ మల్టిప్లికేషన్కి ఏ విధంగా రెండింటిని లింకప్ చేయాలో అర్థం చేసేటువంటి ప్రయత్నం ఒకటి మనం ఇప్పుడు చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 4 పిల్లల్ని, 4 విద్యార్థుల్ని మన క్లాసులో ఉన్నటువంటి మొత్తం పిల్లలు బల చుట్టూనే ఉంటారు, లేకపోతే కింద కూర్చొని ఉంటాం మనం అందరం కూడా. ఈ విధంగా ఈ 4 ట్రేలు 4వి. ఇది నిత్యాది, ఇది బిందుది, ఇది శివలక్ష్మిది, ఇది ప్రియాంకది మనం అనుకున్నట్లయితే వాళ్ళు అక్కడ నిలబడి ఉంటారు. నిలబడి ఉన్నప్పుడు అందరి దగ్గర సమాన సంఖ్యలో స్టోన్స్ ఉన్నాయి. తన దగ్గర 3, తన దగ్గర 3, ఇక్కడ కూడా 3, ఇక్కడ కూడా 3. ఈ విధంగా ఉన్న సందర్భంలో మొత్తం అందరి దగ్గర ఉండేటువంటి స్టోన్స్ ఎన్ని అని మనం ప్రశ్నించినప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే అన్నీ లెక్కిస్తారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అని లెక్కిస్తారు. అప్పుడైనా సమాధానం వస్తుంది. దీన్నే మనం మల్టిప్లికేషన్కి ఎలా లింకప్ చేయాలి, ఇలా సమాన సమూహంలో ఉన్నటువంటి వస్తువులను సులువుగా లెక్కించడానికి మీకు తెలిసినటువంటి కూడికే కాకుండా మరొక పద్ధతి ఉంది అని మనం చెప్తాం. మరొక పద్ధతి ఎలాగా అంటే మీరు చూడండి అని మనం పిల్లలకి రాసి చూపిస్తామన్నమాట. ఇప్పుడు ఎలాగా అనేటువంటిది సమాధానం కరెక్టే. 3 3 3 3 మొత్తం కలిపి లెక్కించారు, మొత్తం 12 వచ్చినాయి. నేను మరో విధంగా ఆన్సర్ చెప్తాను అని మనం ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఇది చూడండి, మనం బ్లాక్ బోర్డు మీద ఈ విధంగా రాసే ప్రయత్నం. నిత్య దగ్గర 3 ఉన్నాయి, కుడికి దూరం ఉన్నాయి కదా మనం చెప్పాం. బిందు దగ్గర 3 ఉన్నాయి, శివలక్ష్మి దగ్గర 3 ఉన్నాయి, ప్రియాంక దగ్గర 3 స్టోన్స్ ఉన్నాయి. మొత్తం కలిపి మీరు ఎన్నని చెప్పారు? 12 స్టోన్స్. రైట్ ఆన్సర్. ఇలా ఇంతసేపు కాకుండా నేను చాలా సులువుగా ఈ మొత్తాన్ని లెక్కించేటువంటి పద్ధతి నా దగ్గర ఉంది. దాన్నే ఏమని పిలవాలి అంటే గుణకారం అంటారు. దట్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్ అని చెప్తా. అది చాలా కొత్త పదం కాబట్టి పిల్లలు ఆశ్చర్యంగా అంటారు. గుణకారం 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 అని మళ్ళీ చెప్పిస్తాం. మల్టిప్లికేషన్ అని. బట్ చెప్పిన తర్వాత అది ఎలాగూ అంటే మొత్తం మన దగ్గర ఎంతమంది దగ్గర మనం లెక్కించింది? 1 2 3 4 నలుగురు దగ్గర, నిత్య దగ్గర, బిందు దగ్గర, శివలక్ష్మి, ప్రియాంక నలుగురు దగ్గర 4.
అందరి దగ్గర సమానంగానే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్కటి దగ్గర 3 ఉన్నాయి. 3 ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉండేటువంటి దీన్నే మల్టిప్లికేషన్ యొక్క గుర్తే ఇంటూ అని చదువుతాం. దీన్ని మల్టిప్లికేషన్ ఇంటూ అనేటువంటి గుర్తు 4 3 మీరు చెప్పినటువంటి సమాధానమే. 4 3 12 మీరు చదివినటువంటి టేబుల్స్లో కూడా ఈ విధంగానే ఉంటుంది. సో ఈ విధంగా వస్తువులను ఉపయోగించి సమాన సమూహంలో ఉన్నటువంటి వస్తువులను ఇలా 1 2 3 4 ఒక్కొక్క దానిలో 3 ఉన్నాయి కాబట్టి 4 3 12 అనేటువంటి సమాధానాన్ని సంకలనాన్ని గుణకారానికి లింకప్ చేసి ఆవర్తన సంకలనమే గుణకారం. గుణకారం అంటే కొత్తది కాదు. సమాన సమూహంలో ఉన్న వస్తువులను కలపడం ద్వారా వచ్చేదే గుణకారం అనేటువంటి భావనను మనం ఇలాంటి యాక్టివిటీస్ని మరిన్ని 4-5 రిపీటెడ్గా చేయించినట్లయితే పిల్లలు మీరు మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ రాయడానికి ముందే ఇప్పుడు 5 ఉన్నట్లయితే 1 2 3 4 4 చోట్ల 5లు ఉన్నాయి. ఎంతమంది దగ్గర? 4 దగ్గర 4. ఒక్కొక్క దానిలో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కాబట్టి 4 5లు 20. ఆ విధంగా ఇది ఎడిషనే రిపీటెడ్ ఎడిషనే మల్టిప్లికేషన్ అవుతుంది అనేటువంటి యొక్క కాన్సెప్ట్ని పిల్లల్లో చాలా బలంగా స్ట్రెంగ్తన్ చేయవచ్చు. మిత్రులారా, ఏ భావన అయినా మనం అనుకుంటే ఇంతకంటే సులువైనటువంటి యాక్టివిటీస్ కూడా మీ దగ్గర ఉంటాయి. ఆల్ ద పవర్ ఈజ్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎనీథింగ్. స్వామి వివేకానందుల వారు చెప్పినటువంటి సూక్తి ఇది. మన దగ్గర ఇంతకంటే గొప్ప గొప్ప కృత్యాలు ఉంటాయి. మనం ఏదైనా సాధన చేయగలం. కొంచెం ఆలోచన చేయాలి. అందుకనే మనం ఏమంటామంటే ప్లానింగ్ ముఖ్యం అంటాం. క్లాస్ రూమ్కి వెళ్ళే ముందు ఈరోజు ఏ భావన చెప్పాలి, ఏ కాన్సెప్ట్ చెప్పాలి, దానికి ఏ రిలేటెడ్ యాక్టివిటీని ఉపయోగిస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక రకమైనటువంటి ప్లానింగ్ ఉన్నట్లయితే చాలా సులువుగా దీనికి మనం వేరే టైం ఇచ్చాల్సినటువంటి అవసరం లేదు. గుణకారం చెప్పాలి అన్నప్పుడు మన తరగతి గది అందుబాటులో ఉన్నటువంటి స్టోన్స్ని తెప్పిస్తాం. వాటిని సమాన సమూహాలు చేస్తాం. సమాన సమూహాల నుంచి అడిషన్ ద్వారా మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ని రాబట్టేస్తాం. సో ఇది ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇది 1 2 తరగతులకు ఇద్దరు కలిపి మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఎవరైతే అందులో వెనకబడినటువంటి పిల్లలు ఉన్నారో ఆ సెకండ్ క్లాస్లో ఉన్నటువంటి ఈ మల్టిప్లికేషన్ ఫామ్ అయినటువంటి విద్యార్థులు కూడా చాలా సులువుగా ఈ విధంగా చేస్తే నేర్చుకుంటారు. ఇప్పటికీ గమనించి ఉన్నారు. ఇప్పుడు వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రతి కాన్సెప్ట్ కూడా నేను ఎక్స్ట్రా మెటీరియల్ ఏది ఉపయోగించలేదు. తరగతి గదికి అందుబాటులో ఉండేటువంటి స్టోన్స్ నా దగ్గర నేను ఇవి యాక్చువల్గా అయితే ఈ మన స్వీట్ షాప్ నుంచి కలెక్ట్ చేసినటువంటి బాక్సులు ఇవి. మీరు వీటికి రంగులు వేయాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ఇవి చిన్న స్వీట్ బాక్స్, ఇదేమో పెద్ద స్వీట్ బాక్స్. వెళ్ళి అడగగానే నా దగ్గర కాస్ట్ ఏమీ లేకపోకుండానే ఊరికనే ఇచ్చాడు. పిల్లలకు చెప్పడానికి తీసుకెళ్ళిన మాస్టర్ అని. నేను వీడియోకి ఎఫెక్టివ్గా ఉండాలని ఈ రంగు కాగితాలు అంటించడం జరిగింది అంతే. మీరు ఈ రంగు కాగితాలు అంటించాల్సినటువంటి అవసరం కూడా లేదు. లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్ ఇలాంటి ట్రేలు తీసుకుంటాం. చక్కగా మన క్లాస్ రూమ్కి అందుబాటులో ఉన్నటువంటి స్టోన్స్ తీసుకుంటాం. దీని ద్వారానే మనం కౌంటింగ్ చెప్పాం, ఫార్మేషన్ ఆఫ్ ద నెంబర్ చెప్పాం, ఎడిషన్ చెప్పాం, సబ్ట్రాక్షన్ చెప్పాం, మల్టిప్లికేషన్ చెప్పాం. చూడండి, ఇప్పుడు డివిజన్ కూడా మనం చెప్పబోతున్నాం. చాలా సులువుగా ఒక చిన్న యాక్టివిటీ ద్వారా మనం ఆలోచన చేస్తే ఎలాంటి భావనైనా పిల్లలకు అర్థవంతంగా మనం పరిచయం చేయవచ్చు అనడానికి ఈ కృత్యాలే ఒక ఉదాహరణగా మీకు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు మనం పిల్లలకి డివిజన్ అంటే సమానంగా పంచడం అనేటువంటి ఒక భావన ఏర్పరిచేటువంటి ప్రయత్నం. ఒక యాక్టివిటీని మళ్ళీ చేయించడం ద్వారా పిల్లల్లో అది ఏమవుతుందంటే స్ట్రెంగ్తన్ అవుతుంది ఆ భావన. మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు కూడా ఏం చేస్తామంటే పిల్లలు మన చుట్టూ ఉంటారు, అందరం కింద కూర్చొని ఉంటాం, లేకపోతే మన టేబుల్ దగ్గర జరుగుద్ది యాక్టివిటీ. సో ఏం చేస్తూ ఉన్నాం, ఈ పెద్ద ట్రేలో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కొన్ని స్టోన్స్ ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి స్టోన్స్ ఈ నలుగురికి లేదా 3 పెట్టుకోండి, మీరు ముగ్గురికి సమానంగా పంచాలి అన్నప్పుడు, సమానంగా పంచమన్నప్పుడు పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ క్లాస్ పిల్లల్ని తీసుకుందాం. ఫస్ట్ క్లాస్ పిల్లల్ని తీసుకున్నప్పుడు ఇవి ఆబ్జెక్ట్స్ తగ్గిద్దాం. ఈ ఆబ్జెక్ట్స్ తగ్గిద్దాం. ఈ ఆబ్జెక్ట్స్ తగ్గించి మనం సమానంగా పంచడం, దీన్ని భాగహారం అని పెద్దగా పేరు ఏమి చెప్పకుండా సమాన సమూహాలుగా పంచడం అని మాత్రం చెబుతాం. సమానంగా పంచమని చెబుతాం. ఈ నలుగురివి ఇవి ఇందులో ఉన్నటువంటి ఈ చాక్లెట్స్, ఈ స్టోన్స్ సమానంగా పంచమన్నప్పుడు సహజంగా విద్యార్థులు ఏం చేస్తారంటే ఒక్కొక్కటిగా పంచడం చేస్తారు, ఒక్కొక్కటిగా పంచుతారు. నీకొకటి, నాకొకటి అన్నట్టుగా పంచుతారు వీళ్ళు. ఈ విధంగా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఈ విధంగా పంచినప్పుడు
ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయిరా అంటే అప్పుడు చెప్తారు సమాధానం. ఒక్కొక్క ట్రేలో ఎన్ని ఉన్నాయి, దీనిలో రెండు, దీనిలో రెండు, దీనిలో రెండు, దీనిలో రెండు ఉన్నాయి. అప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయో వాళ్ళు ముందే లెక్కిస్తారు. దానిలో మొత్తం 8 స్టోన్స్ ఉన్నాయి. 8 స్టోన్స్ని ఏం చేశారు, అంతమందికి నలుగురికి సమానంగా పంచారు. నలుగురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి, ఇది ఒక్కొక్కరికి అని మనం అనుకున్నప్పుడు ఒక్కొక్కరికి వచ్చినటువంటి స్టోన్స్ ఏంటంటే 2. వీటినే చాక్లెట్స్గా చెబుతాం, వీటినే ఫ్రూట్స్గా చెబుతాం, వీటినే ఫ్లవర్స్గా చెప్తాం. మీరు ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ని ఉపయోగించుకోండి దాన్ని, అంతేగాని ఓన్లీ నెంబర్స్గా మాత్రం వినియోగించడానికి వీల్లేదు. అప్పుడే ఏం జరుగుతుందంటే దానికి కాంక్రీట్ అవుతున్నటువంటి భావన. సో 8 ఆబ్జెక్ట్స్ని నలుగురికి సమానంగా పంచినప్పుడు ఒక్కొక్కళ్ళకి 2 వస్తాయి. ఈ సమాన సమూహాలు ఫస్ట్ క్లాస్ పిల్లలకి అంత విషయం చెప్తాం. సెకండ్ క్లాస్ పిల్లలకు వచ్చేటప్పటికి మీ అందరికీ తెలుసు, దీనికి మనం ఈఎల్పిఎస్ ద్వారా మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఇస్తాం. నలుగురు మొత్తం ఎన్ని తీసుకున్నాం ఆబ్జెక్ట్స్, 8 తీసుకున్నాం. 8 స్టోన్స్ని నలుగురికి సమానంగా పంచినప్పుడు 8 స్టోన్స్ నలుగురికి సమానంగా పంచినప్పుడు ఒక్కొక్కడికి వచ్చేటువంటి 8 స్టోన్స్ని నలుగురికి సమానంగా పంచినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎన్ని వస్తున్నాయి అంటే 2 వస్తున్నాయి. దీనికే మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్, ఈ పంచడాన్నే మనం డివైడెడ్ బై అనేటువంటి గుర్తును ఉపయోగిస్తామని దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇదే యాక్టివిటీని నెంబర్స్ మళ్ళీ మార్చగా వాళ్ళకి ఏం జరుగుతుందంటే సింబల్ ఈఎల్పిఎస్లో ఈ లాస్ట్కు ఉన్నటువంటి సింబల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ డివిజన్ అనేటువంటి లాంగ్వేజ్ వస్తుంది. దీనికి సంబంధించినటువంటి పిక్చర్ రిప్రజెంటేషన్స్ చూపిస్తాం. లాస్ట్గా ఈ సింబల్ ఏదైతే ఉందో దాన్ని ఈ డివైడెడ్ బై సింబల్ని రాసి చూపించడం అనేటువంటి జరుగుతుంది. సో మిత్రులారా, ఈ విధంగా మనం ఒక ఆలోచన చేయటం ద్వారా ఒకే రకమైనటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి ఐఎల్ఎం అంటాం దీన్ని, ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్. అసలు యాక్చువల్గా మనం టిఎల్ఎం అనేటువంటి మాటని ఎక్కువగా వాడరాదు, ఎందుకంటే అది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఓన్లీ మనం టీచింగ్ ఏం చేయము. ఇక్కడ ఏం చేస్తాం, పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, పిల్లలతో యాక్టివిటీ చేస్తాం. కాబట్టి దీన్ని ఏమని పిలవాలి అంటే మనం ఐఎల్ఎం అని పిలవాలి. ఏం చేస్తూ ఉందంటే ఐఎల్ఎం దానికి అదే మాట్లాడుతుంది పిల్లలతో. వాళ్ళు చేయించడం ద్వారానే పిల్లల యొక్క ప్రతిస్పందనలు ఉంటాయి, వాళ్ళు నేర్చుకోవడం అనేటువంటిది ఉంటుంది. సో కాబట్టి దీన్ని మనం ఐఎల్ఎం అని పిలుద్దాం. ఈ విధంగా సింపుల్ యాక్టివిటీ చేయించడం ద్వారా పిల్లల్లో ఉండేటువంటి ఈ అబ్స్ట్రాక్ట్ భావనలు ఏవైతే ఉన్నాయో, ఈ కౌంటింగ్ కానివ్వండి, ఈ 4-fold ఆపరేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చాలా ఈజీగా వాళ్ళ నిత్య జీవిత అనుభవాల్లో ఉన్నటువంటి అంశాలతో జోడించడం ద్వారా ఈ విధంగా భావనలను చాలా ఈజీగా మనం ప్రవేశపెట్టినట్లయితే ఆ తర్వాత ఎంత పెద్ద నెంబర్లకైనా సరే వాళ్ళు అప్లికేషన్గా ఉపయోగించుకుంటారు. వారి జీవితంలో చాలా ఎత్తుగా ఎదుగుతారు. గణితంలో మరిన్ని భావనలు చాలా సులువుగా నేర్చుకుంటారని, అలాగే మీ తరగతి గదిలో ఉన్నటువంటి పిల్లలకు ఇలా సులువుగా గణిత బోధన చేసి గణిత ఉపాధ్యాయులు చాలా విజయవంతంగా ప్రాథమిక తరగతుల్లో ఉండేటువంటి భావనలు. మిత్రులారా, ఇంకొక విషయం చెప్పాలి మీకు, ప్రాథమిక తరగతుల్లో మనం నేర్పేటువంటి గణితం అనేటువంటిది జీవన నైపుణ్యాలు, అవి లైఫ్ స్కిల్స్. చక్కగా మాట్లాడడం, కమ్యూనికేట్ చేయటం, అదేవిధంగా ఇతరులతో కలిసిపోవడం, ఇవి ఎలాగైతే లైఫ్ స్కిల్సో ప్రాథమిక తరగతుల్లో ఉండేటువంటి గణిత భావనలు కూడా లైఫ్ స్కిల్సే. చూడండి, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే బస్సు మీద ఉండేటువంటి ఊరి పేరు చదవాలి. ఆ చదవడం అనేటువంటి లైఫ్ స్కిల్ లేకపోతే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. సో అదేవిధంగా కౌంటింగ్ కానీ, ఈ 4-fold ఆపరేషన్స్ కానీ, షేప్స్ తెలియటం కానీ, కాలం తెలియటం కానీ, అది ఈ విధంగా అన్నీ కూడా ప్రతిదీ కూడా లైఫ్తో లింక్ అయి ఉంటాయి. కాబట్టి వీటిని కూడా మనం ఏమంటామంటే జీవన నైపుణ్యాలు అంటాం. సో కాబట్టి ప్రాథమిక తరగతిలో ఉండేటువంటి ఈ ప్రతి కాన్సెప్ట్ని విద్యార్థులకు మరింత సమర్థవంతంగా, అర్థవంతంగా మీరు బోధిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.